హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా ఏమీ సెట్ కాలేదు. షిప్పులు బయలుదేరిపోతాయి అన్నటువంటి ఇరాన్ మాట చెల్లుబాటు కాలేదు. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి మీద ఒప్పందం పూర్తయిపోయిందన్నటువంటి ఒమన్ మాట పూర్తి కాలేదు. ఇంకా కీలకమైనటువంటి పనులు నడుస్తున్నాయి. వెళ్ళేటప్పుడు అంటే ఒక సైడు వెళ్ళేటప్పుడు, ఒక సైడు వచ్చేటప్పుడు, ఇరాన్ జలాల్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు 7% వసూలు చేసుకుంటారు. హార్ముజ్ ఇటు పక్కన ఒమన్ నుంచి రివర్స్లో వచ్చేటప్పుడు వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. బాగానే ఉంది. దీనికి ఎలా గేట్వే అంటే ఇరాన్ ఏం పేచి పెడుతుందంటే, తెలివితేటలు చేస్తుందంటే, డబ్బులు ఇరాన్ వసూలు చేసి ఒమన్కి ఇస్తానంటుంది. ఒమన్ నేను వసూలు చేసి నీకు ఇస్తానంటుంది. ఇప్పుడు అట్లాగా ఇద్దరు దానివల్ల ఎదురోళ్ళ మీద ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. అమెరికాని పక్కన పెట్టడానికి ప్లస్ ప్రజల్ని, ప్రపంచ ప్రజల్ని దోచుకోవడానికి అదొక మార్గం కాబట్టి నడిచిపోతాం. జాయింట్ పేమెంట్స్ వే అన్నటువంటి దానికి వచ్చేటప్పటికి మళ్ళీ అది అమెరికన్ సంస్థల చేతుల్లో ఉంటుంది. కాబట్టి అమెరికా మళ్ళీ అక్కడ స్ట్రక్ చేస్తుందన్న భయం ఉంది. అందుకని ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే చైనాతో మాట్లాడుతున్నారన్నమాట వినబడుతోంది.